రైతులకు మేలు చేసేందుకు నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం పటిష్టంగా రూపొందిస్తోందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్లో రెవెన్యూ చట్టం 2024 ముసాయిదాపై చర్చించారు. వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. భూ కబ్జాలు ఆక్రమణలు జరగకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురానుంది. నగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో నూతన రెవెన్యూ చట్టంపై చర్చా వేదిక ఏర్పాటు చేశారు. ఇట్టి కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. కొత్త ఆర్ఓఆర్ చట్టంపై సలహాలు సూచనల స్వీకరణలో భాగంగా ఆయా వర్గాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. రిటైర్డ్ రెవెన్యూ అధికారి మనోహర్, రిటైర్డ్ తహసీల్దార్లు ఆంజనేయులు, చంద్రయ్య, న్యాయవాదులు లచ్చిరెడ్డి, వేణుగోపాలు సైతం తమ అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. నూతన రెవెన్యూ చట్టం ద్వారా సేవలు సులభంగా వేగంగా అందుతాయని కలెక్టర్ తెలిపారు. దీంతో పాటు రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం 2024 ముసాయిదా ఉందని తెలిపారు. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న అవసరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా దీని రూపకల్పన జరిగిందన్నారు. కొత్త చట్టంలో అధికారుల వికేంద్రీకరణ కారణంగా ప్రజలకు గ్రామ మండల స్థాయిలోనే సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వారి అభిప్రాయాలను డ్రాఫ్ట్ రూపంలో నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. ఆగస్టు 2 నుండి 23 వరకు CCLA వెబ్సైట్లో అభ్యంతరాల స్వీకరణలకు తమ అభిప్రాయాలను పోస్టు ద్వారా గానీ వెబ్సైట్లో గానీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించిందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా TNGO అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు అంజయ్య, కేశవులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. సో అది మంచి సలహాలు ఉన్నది, కానీ ముఖ్యంగా ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే ఈ డ్రాఫ్ట్ RORలో ఏదైనా అంటే సరి చేసుకోవడానికి కానీ, ఇంకా ఏదైనా సూచనలు అడిషన్ చేసుకోవడానికి కానీ, డిలీషన్ చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటే, అవసరం ఉంటే ఇప్పుడు అది మీరు అందరూ మా ముందు వ్యక్తం చేస్తే ఇది మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలుగుతాము. సో ఓవరాల్ రెవెన్యూ సజెషన్స్ చాలా బాగుంది. రిగార్డింగ్ మేబీ ధరణి కానీ, రిగార్డింగ్ పిటిషన్ డిస్పోజల్, గ్రీవెన్స్ డిస్పోజల్ మంచి సలహాలు ఇస్తున్నారు. బట్ మై హంబుల్ సబ్మిషన్ ఇస్ ఇది వీ విల్ కీప్ ఇట్ ఫర్ అనదర్ డే. ఎందుకంటే టుడే ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ అడ్వైజ్ దట్ అంటే స్క్రీన్ మీద 23 పేజ్ డ్రాఫ్ట్ యాక్ట్ ఒక 5 minutes, ఒక 2 to 3 minutes అంటే ఏ పేజ్కి ఎంత సమయం అవసరం అది ఒక్కసారి అందరం చదువుతాం. బహుశా ఇక్కడ వచ్చిన వాళ్ళు సగం మంది చదవకుండా కూడా వచ్చి ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే చదవడం అంటే రీడింగ్ ఇస్ డిఫరెంట్, స్టడీయింగ్ ఇస్ డిఫరెంట్. సో మనకి గతంలో ఉన్న ROR చట్టం ఎవరైనా థారోగా చదివి మళ్ళీ ఈ డ్రాఫ్ట్ ROR చదివి దానికి దీనికి తేడా ఉందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటే is the change positive or necessary first of all, and second is if it is not in the interest of revenue department or the public as such అది ఏమైనా మార్పు చేయాలనేది చూసుకొని దీని మీద మనము చర్చలు పెట్టుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. చాలా మటుకు పట్టా ల్యాండ్లో ఉన్నటువంటి వివాదాలతో పాటు ప్రభుత్వ భూములు అన్యాయకాంతమైన ఈ 10 సంవత్సరాలు అసైన్డ్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా ఈ సేతువారు లేకపోవడం, ఇవన్నీ కూడా పైసలు పట్టి కానీ, సేతువారు కానీ, ఇంకోటి దాన్ని ఏమంటారు, ఇవన్నీ కూడా ధ్వంసమై ఇక్కడ రికార్డు కరెక్ట్ లేక ప్రభుత్వ భూములలో ఇండస్ట్రీస్తో పాటు ఎన్నో అక్రమమైనటువంటి మరి ఇండస్ట్రీస్ వెలిసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి 10 సంవత్సరాలు జరిగింది. వాటన్నిటిని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. వాటి మీద లోన్లు కూడా తీసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ప్రభుత్వ భూములు కొన్ని 100 ఎకరాలు అన్యాక్రాంతం జరిగినాయి. దయచేసి మనము ఈ సేతువారులు ఇవన్నీ కూడా మనం రికార్డు సరిచేసి ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ప్రభుత్వ భూములు అన్యాయకాంతరం జరిగినాయి, వాటిని ఖచ్చితంగా వెలికి తీయాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఎందుకంటే భావి తరాలు ఇలా భూములు, ప్రభుత్వపు ఆస్తులు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చి 10 సంవత్సరాలలో కాబట్టి తప్పకుండా వాళ్ళు ఎవరైనా కానీ, ఎటువంటి వాళ్ళైనా కానీ, ఎంతటి వాళ్ళైనా కానీ, ఎవరెవరి దగ్గర ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం జరిగి కొంతమంది ఇండస్ట్రీస్ పెట్టుకున్నారు, కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు.